అల్లూరి సీతారామరాజు జిల్లా అభివృద్ధి సంక్షేమ ఫ్లాగ్షిప్ స్కీమ్స్ పనులపై సమీక్ష మరియు 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ అంచనాల ఖరారుపై జిల్లా ఇన్ఛార్జి మరియు స్త్రీ సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అధ్యక్షతన జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా ఇన్ఛార్జి రాష్ట్ర స్త్రీ సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జిల్లా బడ్జెట్ అంచనాలపై 3,67,76 కోట్లు అరకు నియోజకవర్గానికి 1,545.823 కోట్లుగా పాడేరు నియోజకవర్గానికి 1,460.793 కోట్లతో బడ్జెట్ అంచనాలు రూపొందించి నియోజకవర్గాల స్పెషల్ అధికారులతో 5 మంది సభ్యులతో స్థాయి కమిటీ ఏర్పాటు చేసి గ్రామ మండల నియోజకవర్గ అభివృద్ధి పనులు రూపొందించుకొని నిధులు ఖర్చు చేస్తారని తెలిపారు. జిల్లా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో జిల్లా అధికారులతో వ్యవసాయ, విద్య, వైద్య ఆరోగ్యం, ఉద్యానవన, స్త్రీ సంక్షేమ, అంగన్వాడీ, డిఆర్డీఏ వివిధ శాఖల ద్వారా అమలు జరుగుతున్న రైతు భరోసా, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్, తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా, దీపం, స్త్రీ శక్తి వంటి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై నిర్వహించారు. ఆర్థిక విషయాలని సేకరించి మనకి ఇచ్చేసిన ఒక విషయాలని ఖచ్చితంగా అధికారులు ప్రజాప్రతినిధులు ప్లస్ ప్రజలు ముగ్గురు కూడా ఈ విషయాలని మనం కింద స్థాయిలో తీసుకువెళ్ళడానికి కోసం ఈ కార్యక్రమం ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. అందుకోసమే మండల స్థాయి వరకు మీకు ఎంత డబ్బు వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చింతపల్లి మండలం చూస్తే 320 కోట్లు హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ అక్కడనే ఉంటుంది. సో మనం ఎంత ఖర్చు పెడుతున్నామో దానికి తగ్గ అక్కడ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ అక్కడ నుంచి వచ్చిన రిటర్న్స్ ప్రజలకు ఉంటున్న మంచి విషయాలుగా ఉండవచ్చు, ఆర్థిక అభివృద్ధిగా ఉండవచ్చు, మన ప్రాంతీయ అభివృద్ధికి ఉంటున్న గ్రోత్ రేట్ కాంట్రిబ్యూషన్ ఎట్లా ఉంటుంది. ఇది ప్రతి ఒక్క మండల స్థాయి అధికారి ఇప్పుడు మండల ప్రజా పరిషత్ మీరు మీటింగ్స్ పెట్టినప్పుడు మండల స్థాయి అభివృద్ధి కార్యక్రమం చేసినప్పుడు దీని గురించి చర్చలు జరగాలి. అక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రజాపరం రైట్ ఫ్రమ్ సర్పంచ్ నుండి ఎంపీపీస్, జెడ్పీటీసీస్, ఎంపీటీసీస్, వార్డ్ మెంబర్స్ వరకు దీని గురించిన విషయాలని మనం కింద స్థాయి తీసుకువెళ్ళడానికి కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. సో దయచేసి అధికారులు మీరు ఎప్పుడు మీరు మండల స్థాయిలో పరికల్పన పర్యవేక్షణ చేసినప్పుడు దయచేసి దీని గురించిన విషయాలు ప్రజల మధ్యలో తీసుకువెళ్ళడానికి మీ అందరికీ కూడా కోరుతున్నాను. సేమ్ సెన్సిటైజేషన్ మండల అధికారులు అందరికీ కూడా మీ మీటింగ్స్ లో ఇది ఒక అజెండా పాయింట్స్ గా ఉంటాయి. ఇప్పటి నుండి మనం ఎంత బడ్జెట్ కేటాయించాము, ఈ బడ్జెట్ తీసుకురావడానికి ఎంత కష్టపడుతున్నాము, ఇది ఎట్లా పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి, ఎట్లాంటి లీకేజెస్ కానీ డైవర్షన్స్ లేకుండా ఇది ఎట్లా మనం టైంకి ఎవ్రీ క్వార్టర్ కి ఇది పూర్తి సద్వినియోగం చేయాలి అని ఈ విషయాన్ని సెన్సిటైజ్ చేయడానికి కోసము మీరు స్టెప్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అది ఇంకా మన గవర్నమెంట్ ఏంటంటే దాదాపు 2 లక్షల దొంగ పెన్షన్లు ఉన్నాయని మనం తేల్చాం. కానీ మళ్ళీ సీఎం గారు సరే కరెక్ట్గా తేల్చారు లేదో మళ్ళా చేయండి అని ఆపేశారు. మనకు అందరికీ తెలుసు విషయం. దొంగ పెన్షన్ ఉన్నాయని సంగతి అందరికీ తెలుసు. వాటి మీద దయచేసి దృష్టి పెట్టండి. స్పెషల్ ఆఫీసర్లు వచ్చిన తర్వాత అయినా మరి కళ్ళకు కనిపిస్తూ నిన్న ఆవిడ వచ్చి ఒంటి నిండా బంగారం వేసుకుంటారు. ఎక్కడ ఖాళీ లేదు. ఎందుకు వచ్చి నాకు ఎందుకు పెన్షన్ ఇవ్వరండి 10 మందిలో తక్కువ ఆడుతుంది మాతో. ఏం మాట్లాడతాం? వాళ్ళ ఫ్యామిలీ తెలుసు, వాళ్ళ పిల్లలు ఏంటో నాకు తెలుసు, వాళ్ళు ఏం ఉద్యోగాలు చేస్తున్నారో తెలుసు, అన్నీ తెలుసు నాకు. 10 మందిలో చెప్పలేను కదా నేను. అట్లాంటివి ఉంటాయి. దయచేసి దృష్టి పెట్టండి ప్లీజ్. అందరూ స్పెషల్ ఆఫీసర్కి మాత్రం ఈ విషయం చెప్తున్నాను నేను క్లియర్గా. త్వరగా చెప్పాను ఎందుకంటే పక్కవాళ్ళు బాధపడుతున్నాను. అది కొంచెం దృష్టి పెట్టండి. ఇప్పుడు ఈ డబ్బులు తీసుకురావడంలో గవర్నమెంట్ ఏదో 15,000 పర్లేదు కదా, ఏదో ఒక ట్రైబల్ వాళ్ళు ఎక్కడో పెడితే ఏముంది 15,000 ఎంతో కోట్లు మనం ఖర్చు పెట్టినా 15,000 ఏముంది అని అనుకుంటాం. మనకు వచ్చిన డబ్బులు అన్ని కూడా మనం వడ్డీ కట్టి తీసుకుంటాం. అందరూ గుర్తుపెట్టుకోండి. 8% మన దగ్గర వచ్చిన ఈ 3,000 కోట్లు కూడా 8% గవర్నమెంట్ వడ్డీ కట్టి మనం బారో చేసిన డబ్బులు. అందువల్ల మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్క పైసా కూడా మనం దుర్వినియోగం చేయడానికి వీలు లేదు. వీఆర్ నాట్ ఇన్ అంత ఇది లేదు. మనం రాజుగట్ల మనం ధర్మదానం చేయడానికి కాదు. దీనిలో మనం చేసిన ప్రతి ఒక్క పైసా కూడా మనం వడ్డీ తీసుకున్న ఒక విషయాలు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ₹1 ఉండవచ్చు, 15,000 ఉండవచ్చు, ₹1,00,000 కోట్ల రూపాయలు ఉండవచ్చు. ప్రభుత్వ నిధుల గురించి మీ అందరూ కూడా దృష్టి పెట్టాల్సిన కార్యక్రమం ఉంది. అదే సేమ్ ప్రజాప్రతినిధులు కూడా అదే నాకు కోరుతున్నాను. ఎందుకంటే మనం చాలా కష్టపడి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది ఒక్కొక్క విషయం ప్రతిరోజు ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో మాట్లాడితే ప్రతిరోజు అక్కడ ఒక పోరాటం. 10 కోట్ల 15 రోజులు ఒకసారి మనం ఆర్బీఐలో ఓవర్ డ్రాఫ్ట్ కట్టాలి, బిల్ కట్టాలి.
లేకపోతే అక్కడ మనకి క్రెడిట్ ఆపేస్తారు. మనం ఏ బ్యాంక్ మన ప్రభుత్వం తిరుగుతుంది. సో వారికి నైట్ మ్యాచ్ డైలీ. సో అట్లాంటి ఒక పరిస్థితులు మనం చేసినప్పుడు ప్రతి ఒక్క రూపాయి కూడా మనం చాలా ఇంపార్టెంట్, చాలా విలువైన చెప్తున్నాం. సో అందుకే ముఖ్యమంత్రి వాళ్ళు కూడా మనకి పర్సెప్షన్ లో బాగా రాకపోతే చాలా బాధపడుతున్నారు. ఇంకా కష్టపడి మనం చేసినప్పుడు కూడా ఎందుకు పాజిటివ్ గా పర్సెప్షన్ రావట్లేదు అంటున్నారు. సో దాని గురించి చెప్తున్నాను. మూడవదిగా ఎవరెవరికి ఒరిజినల్ లబ్ధి ఉన్నారు వారికి ఏమైనా రాలేదు అది గుర్తుపెట్టుకోండి. అది మీరు లిస్ట్ చేసేసుకొని పెట్టుకోండి. ప్రభుత్వంలో అది శాంక్షన్ వస్తుంది త్వరలో, అప్పుడు వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మేడం గారు చెప్పినట్టు పెన్షన్స్ ఇప్పుడు దాకా రాలేనా ఎలిజిబుల్ పీపుల్ అంటారు, అన్ని స్కీమ్స్ చెప్తున్నారు, వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళకి కూడా ఒక భరోసా పెట్టి ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళు కూడా పెట్టడం జరుగుతుంది. బట్ ఈ మూడు విషయాలు ఫస్ట్ చెప్పినట్టు లబ్ధి ఎవరెవరు ఎలిజిబిలిటీ లేని వాళ్ళని మనం తొలగించడము, రెండవది ఎవరెవరికి మనం లబ్ధిదారులుగా గుర్తించి మనం పెడుతున్నామో వారికి ప్రభుత్వం చేసిన కష్టం గురించి చెప్పి వాళ్ళకి ఈ బెనిఫిట్స్ ఇవ్వడము, మూడవది ఒరిజినల్ ఎలిజిబిలిటీ ఉన్న వారిని గుర్తించడం, కరెక్ట్ గా గుర్తించి నా లిస్ట్ లో ఉన్నారు, మీరు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు, మీరు అటెండెన్స్ దొరికక్కర్లేదు, ఎవరికి ఏ డబ్బులు దొరకలేదు, మీరు నా దృష్టిలో ఉన్నారు, ప్రభుత్వంలో అది శాంక్షన్ చేసినప్పుడు ఈ ప్రయారిటీ ప్రకారం ఎలిజిబిలిటీ ప్రకారం మెరిట్ ప్రకారం వస్తుంది. ఇది మూడు చాలా చాలా ఇంపార్టెంట్. సరేనా?